నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి. సో బేసిక్గా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే స్టార్టప్ కంపెనీస్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి అండ్ అంతే తొందరగా ఆ స్టార్ట్ ఎండ్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా స్టార్టప్ అయిన బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఏంటి సార్ ఒక పాయింట్ మనం మేజర్గా చూసుకోవాల్సింది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంచి క్వశ్చన్ అండి. సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి ఏ బిజినెస్కైనా ఏ స్టార్టప్కైనా ఒక ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే కస్టమర్ రిటెన్షన్. అది ఎలా గెయిన్ చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్. నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ చాలా కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మీరు ఒక డ్రెస్సో షూసో ఏవో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ సైజు తప్పు అనుకుందాం, షూ సైజు తప్పు వచ్చింది. మీరు ఏం చేస్తారు? రిటర్న్ ఇస్తారు. ఏ ధైర్యంతో మీరు రిటర్న్ ఇస్తున్నారు? రిఫండ్ చేస్తారు అని. ఎందుకు రిఫండ్ చెయ్యాలి? వాడు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి నమ్మకంతో మనం కొన్నాం. సో ముందు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి అది కొన్నాడు. ఇది ఇనీషియల్ డేస్లోనండి అమెజాన్ వీళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇండియాలో లాంచ్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఈ 30 days గ్యారంటీ, బైబ్యాక్ పాలసీ, రిటర్న్ పాలసీ లేదు. ఈ పాలసీ లేదు. ఇలాగే చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉండేది ఎక్కడో. ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఏది సెల్ చేయడు, అగ్రిగేటర్ని, సెల్లర్ని, బయ్యర్ని అగ్రిగేట్ చేస్తున్నాడు. ఎక్కడో మీరు ప్రొడక్ట్ ఐడెంటిఫై చేశారు, పర్చేస్ చేసుకున్నారు. వాడు ఆ ప్రొడక్ట్ కాకుండా ఆ బాక్స్లో రాయో రప్పో లేదంటే తప్పు సైజో తప్పు కలరో పంపిస్తే మీరు వాడిని తిరిగి ఏమీ క్వశ్చన్ చేయలేరు. అవును. ఈ ప్రాబ్లమ్ని ఫ్లిప్కార్ట్ ఐడెంటిఫై చేసింది. ఫ్లిప్కార్ట్ ఐడెంటిఫై చేసి వాడు ఏం చేశాడు? క్యాష్ ఆన్ డెలివరీ. చాలా మంచి మాట చెప్పారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇచ్చాడు. లేదు అంటే రిటర్న్ పాలసీ. అంటే మీరు అనుకున్న ప్రోడక్ట్ తక్కువ వస్తే వితిన్ 30 daysలోనో 1 weekలోనో తిరిగి మీరు రిటర్న్ చేయొచ్చు అన్న ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో దీనివల్ల ఏంటి, మీకు బ్రాండ్ మీద ట్రస్ట్ పెరిగింది. అంటే వచ్చి చూసుకొని స్పాట్లో కూడా డబ్బులు పే చేయొచ్చు, ముందే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు 31st, రేపు మీకు ప్రోడక్ట్ కావాలి, ఈరోజు మీ చేతుల్లో డబ్బులు లేవు, అయినా సరే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టచ్చు. రేపు పొద్దున డబ్బులు వస్తే వచ్చిన తర్వాత పే చేయొచ్చు అని. లేదు, వచ్చిన ప్రోడక్ట్ తప్పు ఉంది, సరైన ప్రోడక్ట్ రాలేదు, దీన్ని మళ్ళీ మీరు రిటర్న్ కూడా చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఎప్పుడైతే ఎంగేజ్ చేశారో ఫ్లిప్కార్ట్కి కస్టమర్స్ పెరిగారు. అమెజాన్ కన్నా కూడా ఫ్లిప్కార్ట్కి కస్టమర్స్ పెరిగారు. తర్వాత అన్ని కంపెనీలు అదే పాలసీని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇందులో వాడికి వచ్చే నష్టం ఏంటి, కంపెనీకి వచ్చే నష్టం ఏంటి? డెలివరీ బాయ్ని అసైన్ చేయాలి. డెలివరీ చేసేటప్పుడు మళ్ళీ పికప్కి కూడా ఒక డెలివరీ బాయ్ని అసైన్ చేయాలి. వెళ్ళి పిక్ చేసుకో. ఎందుకంటే మీరు వెళ్ళి ఫ్లిప్కార్ట్ పంపించరు కదా, డెలివరీ బాయ్ వచ్చి పిక్ చేసుకొని వెళ్తాడు. దీని నుంచి మళ్ళీ రివర్స్ ఆర్డర్లోని లాజిస్టిక్స్ అంతా కూడా వాడి వేర్ హౌస్కి వెళ్ళాలి. ఇదంతా కూడా వాడికి వేస్ట్ అయినా సరే కస్టమర్ దగ్గర నుంచి వెండర్ దగ్గర ఛార్జ్ చేయడమో లేదంటే ఏదో మనకి కాంపెన్సేట్ చేయడమో ఏదో చేస్తారు. అయితే మీ డబ్బులకి అయితే నష్టం లేదుగా, కానీ వాడికి కొంత బ్యాక్ ఎండ్ నుంచి నష్టం జరుగుతుంది. కానీ కస్టమర్ని హోల్డ్ చేశాడు. మీరు ఎప్పుడైతే కస్టమర్ని హోల్డ్ చేయడం మొదలు పెడతారో బిజినెస్ క్లిక్ అవుతుంది. రిటెన్షన్ రేట్ అంటారు. ఈ ఏడాది నాకు 1000 మంది కస్టమర్స్ ఉన్నారనుకుందాం. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1000 మందిలో ఖచ్చితంగా 100 మంది 200 మంది కస్టమర్స్ తగ్గుతారండి. మీరు అక్కడ బ్రహ్మాండం చూపించినా సరే నాకు నచ్చలేదు వద్దనే వాళ్ళు ఉంటారు, తప్పేమి కాదు. ఈ 200 మంది పోగా మనకి ఇప్పుడు ఎంతమంది? 800 మంది కస్టమర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళని 200 మందిని యాడ్ చేసుకోవాలి, ఇంకొక 200 మంది కొత్త కస్టమర్స్ రావాలి. అంటే మన యావరేజ్ రేట్ 100% రిటెన్షన్ మెయింటైన్ చేస్తూ ఇంకొక 20% 30% మన కస్టమర్ బేస్ని పెంచుకోగలగాలి. ఈ కస్టమర్ని హోల్డ్ చేయడం కనుక మీకు క్లారిటీ వస్తే ఖచ్చితంగా కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ వస్తాడు. ట్రేడింగ్ బిజినెస్లో చూడండి, స్టార్టింగ్ టాటా నానో కార్ లాంచ్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగాయి. కార్కి సేఫ్టీ బాగోపడం, ఫైర్ రావడం అన్నీ. సో కంపెనీ ఏం చేసింది, అన్ని కార్లు వెనక్కి తీసుకొని వాళ్ళకి కాంపన్సేట్ చేసింది. అంతే తప్ప నేను అమ్మేసానని వదిలేదు. టాటాకున్న బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఆఫ్ ట్రస్ట్ అని ఎందుకు అంటారు అంటే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారండి, డౌటే లేదు. అందుకే వాళ్ళు టాటా ప్రోడక్ట్ ఏది లాంచ్ చేసినా కళ్ళు మూసుకొని కొంటారు. ఇండియన్ పీపుల్కి అది బ్లడ్లో జీర్ణం అయిపోయింది అనుకోవచ్చు. నిజానికి టాటా ఈజ్ ఎ ఇండియన్ బ్రాండ్, టాటా ఈజ్ ఎ ట్రస్టెడ్ బ్రాండ్. ఎగ్జాంపుల్ అదే ఆ రోజు రతన్ టాటా నాకు సంబంధం లేదు, మీరు కార్లు కొనుక్కున్నారు, ఎలా పోతే నాకేంటని అని ఉంటే ఎంత నెగిటివిటీ వచ్చేది మార్కెట్లో చాలా. సో మీరు ఎప్పుడైతే ఒక బిజినెస్లో, స్టార్టప్లో కస్టమర్ని రిటైన్ చేయగలుగుతారో కస్టమర్ ఎవ్రీ ఇయర్ మీకు రెన్యూ చేసుకుంటాడు, మల్టిపుల్ టైమ్స్ మీ ప్రొడక్ట్ని సర్వీస్ని తీసుకుంటాడు.
కోర్స్ మీరు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా 20% రిటెన్షన్ రేట్ ఉంటుంది, 20% వదిలేస్తారు. బట్ స్టిల్ మీ పాలసీ క్లియర్గా ఉండాలి. మీ సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా కనుక ఉండగలిగితే అవి మీకు మంచి సక్సెస్ని తీసుకొస్తుంది. ఇలా మీ బిజినెస్లో కస్టమర్ని రిటైన్ చేయడం నేర్చుకోండి. ఇది నేర్చుకోగలిగితే కస్టమర్కి బెనిఫిట్ ఉండే విధంగా, మీకు ₹1 నష్టం వచ్చినా కస్టమర్కి బెనిఫిట్ వచ్చే విధంగా మీ పాలసీస్, టర్మ్స్, కండిషన్స్ క్లియర్గా ఉండగలిగితే ఖచ్చితంగా ఎక్కువ మంది కస్టమర్స్ మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక బిజినెస్కి, స్టార్టప్కి వన్ ఆఫ్ ది కీ పాయింట్, ఇదే మెయిన్ అని కాదు, వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు కస్టమర్స్ని రిటైన్ చేయగలుగుతారో అటువంటి బిజినెస్లు, స్టార్టప్స్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయి. మీరు ఎన్ని చూడండి, బైజూస్ అవ్వనివ్వండి, లేదంటే బోట్ మొబైల్స్ అవ్వనివ్వండి, పేటిఎం అవ్వనివ్వండి, డౌన్ ద లైన్ కస్టమర్ నష్టపోయేది ఏముండదు. వాడికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ మీరు ఫోన్పే ఉందండి, ఫోన్పే మీరు ఒక ఫ్రెండ్కి ఒక ట్రాన్సాక్షన్ చేశారు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, మీ 20,000 10,000 మీకు వెనక్కి వస్తాయా రాదా? అంతే తప్ప కంపెనీ తినేది కదా. లేదు. తినేస్తుంటే మీరు ఆ అప్లికేషన్ యూజ్ చేస్తారు? చేయరు కదా. లేదు. పోనీ ఏదో ఒక రీఛార్జ్ చేశారు, రీఛార్జ్ చేసినప్పుడు అమౌంట్ ఫెయిల్ అయింది, ట్రాన్సాక్షన్, కంపెనీ తినేది కదా, మళ్ళీ అకౌంట్ మీకు రిఫండ్ వచ్చేస్తుందిగా. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే బిల్డప్ అవుతున్నాయో పీపుల్ వాటిని ఉపయోగించడానికి సిద్ధం పడతారు. ఇనీషియల్ డేస్లో ఫోన్పేని చాలామంది డౌన్లోడ్ చేసుకోలేదు, అందరికీ భయం, అసలు నా అకౌంట్ వీడికి ఎందుకు యాడ్ చేయాలి, వీటి నా అకౌంట్ నుంచి డబ్బులు తీసేస్తే ఎలా, ఏమైనా ట్రాన్సాక్షన్ రేట్ ఫెయిల్ అయితే ఈ భయాలు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరికి లేవుగా, కళ్ళు మూసుకు ఫోన్పే నెంబర్ చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అంటున్నారు. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే మీకు బిల్డప్ అయిందో, మీకు కొంచెం కష్టమైనా కస్టమర్ని ఎప్పుడైతే రిటైన్ చేయగలుగుతారో స్టార్టప్స్ ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే, ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి, జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదు, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకుందాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో, స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్ చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకు మాత్రమేనండి, స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్ ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి,
మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు 4, కేవలం ఇన్వెస్టర్స్. నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమొస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలుపెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురీ, హ్యావ్ ఎ గుడ్ డే.